మహబూబాబాద్ జిల్లాలో గాలి దుమారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. కొత్తగూడ, గంగారం మండలాల్లో రాళ్ల వర్షం పడింది. 2 మండలాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షానికి పలుచోట్ల మొక్కజొన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి. మొక్కజొన్న కొనుగోళ్ల దగ్గర ధాన్యం రాశులపై టార్పాలిన్ కవర్లు కప్పుకున్నారు రైతులు. పంట చేతికొచ్చే టైంలో అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మహబూబాబాద్ జిల్లాలో గాలి దుమారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. కొత్తగూడ, గంగారం మండలాల్లో రాళ్ల వర్షం పడింది. 2 మండలాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షానికి పలుచోట్ల మొక్కజొన్న ధాన్యం రాసులు తడిచిపోయాయి. మొక్కజొన్న కొనుగోలు దగ్గర ధాన్యం రాసులపై టార్పాలిన్ కవర్లు కప్పుకున్నారు రైతులు. పంట చేతికొచ్చే టైంలో అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది ఆర్టీసీ జేఏసీ. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపింది. ఉదయం నుంచి బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా పలుచోట్ల అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు పబ్లిక్. బంద్ కారణంగా బస్ సర్వీసులు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన బాట పట్టారు. డ్యూటీలకు వెళ్లకుండా డిపోల ముందు బైఠాయించారు. దీంతో బస్సులన్నీ డిపోలు, బస్టాండ్లకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. దీంతో నిన్న అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా సమ్మెలోకి వెళ్లారు. సమ్మె ప్రభావంతో ఇవాళ మొదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. అయితే ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించకుండా జనం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు అధికారులు. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే సమ్మెకు దిగారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 8 ఆర్టీసీ డిపోల్లో 1043 మంది కండక్టర్లు ఉండగా 869 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరంతా విధులు బహిష్కరించి డిపో గ్యారేజీ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. వాళ్ళు 3 డిమాండ్లు పెట్టిరు. మేము గెలిచిన తర్వాత మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. పీఆర్సీ ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా మాకు యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆ 3 వాళ్ళు ఇచ్చిన మాటలే మేము అడుగుతున్నాం అంతే. వాళ్ళు చెప్పిన అంశాలపైన మాకు ఇవ్వాలని మేము ఈ సమ్మెకి దిగినాం. నిన్న కమిటీ వేసిరు. కమిటీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఎక్కడో తీసుకొచ్చి చేస్తే ఇది కాలేదు. వాళ్ళు ఏమి అంగీకరించట్లేరు కాబట్టి మేము సమ్మెకి సిద్ధంగా దిగి ఇంత చేస్తున్నాం. వేరే ప్రభుత్వం ఇయ్యలేరు కాబట్టి మేము వచ్చిన తర్వాత ఇస్తానని మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? గతంలో మాట్లాడి ఇప్పుడు ఏమైనాయి? ప్రభుత్వంలో విలీనం చేస్తాం వెంటనే ఫస్ట్ ఆమోదించిన తర్వాత మేము వచ్చినాక సంతకం ఫస్ట్ ఫైల్లో పెడతామని చెప్పారు. ఇప్పటివరకు ఏమీ లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తెల్లవారుజాము నుంచే డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఫైర్ అయ్యారు. చెప్పి పిలిచిన తర్వాత మేము ఆశపడ్డాం, పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పి. కానీ రాత్రి వరకు జరిగిన చర్చల్లో మరి యూనియన్లు అన్నిటి నుంచి మళ్ళీ మీకున్న సమస్యలు ఏంటో చెప్పండి, ఆ సమస్యలు యూనియన్ల వారీగా మీరు ఐఏఎస్ల కమిటీకి మీరు ఇవ్వండి అని చెప్పారట. ఆ విధంగా అన్ని యూనియన్ల నుంచి మళ్ళీ సమస్యలను తీసుకున్నారని చెప్పి తెలిసింది. మరి దాని మీద పరిష్కారం వైపు మాట్లాడకుండా మరి బయటికి వెళ్ళారని చెప్పి తెలిసింది. దానివల్లనే ఈ ప్రతిష్టంభన కొనసాగి సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. అమ్మటే మా సమ్మె డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగింది. జిల్లాలోని 7 డిపోలకు చెందిన 2200 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించబోమన్నారు ఆర్టీసీ కార్మికులు. పెండింగ్ బిల్లులు, వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
సానుకూలమైన పరిస్థితులు ఉండి మనం ప్రజాసేవ చేసే దాంట్లో మేము చిన్న ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా ప్రజాసేవ చేయడానికి మేమైతే నిర్మించబడ్డ ఈ కార్పొరేషన్ ఉన్నదో మేము స్వలాభాల కోసం ఎప్పుడు పనిచేయలేదు. ఈ స్వచ్ఛందంగా ఇస్తున్న ఈ భూములు ఎవరు ఇచ్చడానికి తీసుకోవడానికి ఎవరికి హక్కులు లేవు. మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వం ఒకటి చెప్తుంది, మేనేజ్మెంట్ రెండో చెప్తుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య నలిగిపోతా ఉంది మా కార్మిక వ్యవస్థ. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్లీ మేము పెట్టిన 32 డిమాండ్లు కనుక పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. ఆర్టీసీ సమ్మెతో కరీంనగర్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. బస్సుల బంద్ విషయం ముందే తెలియడంతో చాలా మంది ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. అత్యవసరం ఉన్న ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు యథావిధిగా నడిపినట్లు అధికారులు తెలిపారు. నైట్ గా ఒక్క బండి కూడా వెళ్ళలేదు, లేరు, మొత్తానికే లేదు. జనాలే తగ్గిపోయారు. వాళ్ళు తెలుసు కాబట్టి ఎందుకు లేదని చెప్పేసి ఆగిపోయారు. మళ్ళీ అక్కడ మొత్తం స్ట్రైక్ కదా, అక్కడ ఇక్కడ వెళ్ళినా కూడా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఆగిపోయారు. మేము కర్మాటి చేపేతో ఎటైనా కిరాయి ఎటు వస్తాడు వెళ్తాము కానీ ఇప్పుడు ఏమైనా ఉంటే పర్సనల్ కంపల్సరీ పోవాలనుకున్న వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి తిరిగే వాళ్ళు తగ్గుతుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కండక్టర్ లేకుండా అద్దె బస్సులు నడుపుతున్నారు అధికారులు. ఈ బస్సుల్లో జెంట్స్ కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేశారు. అయితే పురుషులకు ఎలాంటి ఫ్రీ ప్రయాణం లేదంటున్నారు కరీంనగర్ ఆర్ఎం. ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ వెళ్లే బస్సుల్లోనే టిమ్ సిస్టమ్ ద్వారా డ్రైవర్లే టికెట్లు ఇచ్చారు. అవుట్సోర్సింగ్ ద్వారా కొంతమంది కండక్టర్లను తీసుకున్నారు. బస్సులు నడవకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెయిటింగ్ చేయటి 2 hours అవుతుంది. వేములవాడ పోదామంటే ఏం బస్సులు వస్తలేవు. వచ్చిన బస్సులు డిపోలకి వెళ్ళిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది ప్రయాణికులకు కూడా. అసలు వేరే మార్గంలో కూడా పోవడానికి ఏం అవకాశాలు లేవు. లాంగ్ పోవాలి కాబట్టి అటు అదే ఇబ్బంది పడతారు జనాలందరూ. ఒకటి నాన్ స్టాప్ సిరిసిల్ల వచ్చింది అంతే, ఇంకా ఏం రాలేదు. ఇంకా వేములవాడ అట్లా ఏం రాలేదు. మేము హుజరాబాద్ నుండి వస్తున్నాము. ఒక్క బస్సు ఇంతవరకు లేదు. 2 గంటల టైం అవుతుంది. మరి పేపర్కో టీవీలో ఇచ్చినా కూడా మేము బంద్ అయ్యేటోళ్ళము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 గంటలు అవుతుంది, బస్సు లేదు ఇంతవరకు. అసలు ఇంతవరకు బస్సే రాలే, మేము వస్తలే రాలే. 2 గంటలు అవుతుంది. కార్మికులు సమ్మె చేయడంతో వరంగల్ బస్ స్టేషన్లు బోసిపోయాయి. సమ్మె విషయం తెలియక బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే బస్సులు తిరగవని తెలిసి విద్యార్థులు మరికొందరు ఇండ్లకు వెళ్లారు. అయితే అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు ఆర్టీసీ అధికారులు. అక్కడ నుంచి బస్సులు లేక ఆటోలలో వచ్చాము. ఇక లిఫ్ట్లు అడగడం, ఇక్కడికి వచ్చినాక వాగ్దేవికి వెళ్ళాలి, కాలేజ్ లేదు. ఆటోకి వెళ్ళాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ లైన్లో నిల్చోవాలి, కష్టం. లేట్ అవుతుంది కాలేజీకి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సు డిపోల ముందు ఆందోళన చేపట్టారు ఆర్టీసీ కార్మికులు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలకు చెందిన 1880 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. నెట్టివేసింది ప్రభుత్వం, మరి యాజమాన్యం. మేము గత 40 రోజుల నుంచి కూడా సమ్మె నోటీస్ ఇచ్చి అయ్యా మమ్మల్ని చర్చలకు పిలవండి, చర్చల ద్వారా మీరిచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం, మేము కొత్త కోరికలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. మీరిచ్చిన ఆమె మరి అప్పుడు కేసీఆర్ యూనియన్లను తీసేస్తే 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూనియన్లను ఇస్తామన్నారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మీరు పీసీసీగా ఉన్నప్పుడు, అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇచ్చిన ఆమె మరి మాకు ఎక్కగానే మీకు 3 PRCలు ఇస్తామన్నారు. అది మీరిచ్చిన ఆమె. అదే కాకుండా కొత్త బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. మీరిచ్చిన ఆమె. అన్ని ఖాళీలను కూడా భర్తీ చేసి ఆర్టీసీలో రిక్రూట్మెంట్లు చేసి పని భారం తగ్గిస్తామన్నారు. మీరిచ్చిన ఆమె. మేము గొంతమ్మ కోరికలు కోరతారు. ఆర్టీసీ సమ్మెతో జనం ఇబ్బందులు పడ్డారు. బస్సులన్నీ డిపోలకు పరిమితం కావడంతో ఊర్లకు వెళ్లే ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి ఆశయాలు పట్టుబడింది. ఒడిశా నుంచి ముంబైలో అమ్మేందుకు తీసుకెళ్తుండగా 2.5 కోట్లు విలువ చేసే హ్యాషాయిల్ను సీజ్ చేశారు పోలీసులు. గంజాయి స్మగ్లింగ్లో పట్టుబడుతున్నారని, హ్యాషాయిల్ రూపంలో అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఒడిశా రాష్ట్రానికి చెందిన హంటల్ సన్ను, హంటల్ సన్యాసి, కృష్ణ హంటల్, ఏపీకి చెందిన కండెల చిన్నబాబు ఓ గ్యాంగ్గా మారారు. ఒడిశాలో గంజాయి మొక్కలను పెంచుతూ వాటిని మిగతా నిందితుల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుని జల్సాలు చేసేవారు. గంజాయి అమ్మకాలతో వచ్చే డబ్బు వారి జల్సాలకు సరిపోక పాండు అనే వ్యక్తితో కలిసి
కొత్త ఎత్తుగడ వేశారు. పాండు తీసుకొచ్చిన పరికరం ద్వారా ఈ ముఠా సభ్యులు గంజాయి మొక్కల ద్వారా 40 కిలోల హ్యాష్ ఆయిల్ ని సేకరించారు. ఈ విధంగా తయారు చేసిన హ్యాష్ ఆయిల్ లో 20 కిలోల హ్యాష్ ఆయిల్ పాండు తను తీసుకోగా మిగతా 20 కిలోల హ్యాష్ ఆయిల్ కిలో చొప్పున ప్యాకెట్లలో భద్రపరిచి మిగతా వారికి ఇచ్చారు. మిగతా 4 కలిసి 20 కిలోల హ్యాష్ ఆయిల్ ని ముంబైలో విక్రయించేందుకు ఏపీ తుని రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి కోనార్క్ రైల్లో బయలుదేరారు. వరంగల్ రైల్వేలో పోలీసుల తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో వరంగల్ రైల్వే స్టేషన్లో ఆగిపోయారు. తిరిగి ముంబై వెళ్లే ప్రయత్నంలో వరంగల్ బస్టాండ్ దగ్గర ఉన్న ఆటో స్టాండ్ పరిసరాల్లో పోలీసులకు పట్టుబడినట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. సో ఇది బేసికలీ ఏముంది, దీంట్లో మనము ఇప్పుడు 4 ఫెండర్స్ని పట్టుకున్నాము. వీళ్ళందరూ కూడా ఇది మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిశా రాష్ట్రంకి సంబంధించిన వాళ్ళు. సో 40 కిలోగ్రామ్ తయారు చేసుకొని తర్వాత దాంట్లో 20 కిలోలు కిలో పాండు అయినా ఉంచుకున్నాడు. అతనికి సంబంధించిన నెట్వర్క్లు అమ్ముకోవడానికి 20 కిలోలు వీళ్ళ 4కి ఇచ్చిండు. వీళ్ళందరికీ కూడా 5 kgs చొప్పున అట్లా దాని మీరు అందరూ కూడా సేల్ చేయండి. అండ్ దీని తర్వాత వాళ్ళు కూడా డిస్కస్ చేసినారు, ముంబైలో ఏదో వాళ్ళకి కాంటాక్ట్ ఉంది, అక్కడికి పోయి అమ్ముకుంటామని. సో దిగిన తర్వాత ఇక్కడే వాళ్ళు స్టే చేశారు. స్టే చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని అట్లా ప్లానింగ్లో ఉండే. సో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈ రోజు చెకింగ్ చేస్తే వాళ్ళ 4 ఈ రోజు పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర అది 20 కిలోలు అది హ్యాష్ ఆయిల్ అది కూడా పట్టుకోవడం జరిగింది. 4 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 20 కిలోల హ్యాష్ ఆయిల్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ గాంజా ఆయిల్ విలువ కిలో 12,05,000 చొప్పున మొత్తం 2,50,00,000 ఉంటుందని సిపి తెలిపారు. గాంజా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు సిపి. ఇది చాలా విలువైన ఉంది. ఒక్కొక్క కిలోగ్రామ్ దాదాపు 12.5 lakhs వరకు ఉంది. సో అది 20 కిలోస్ కి చూస్తే 2.5 crore వరకు దీనికి మార్కెట్ వాల్యూ ఉంది. కాకుండా ఎవరైనా మీకు తెలుసు దాట్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి వాళ్ళు ఎలాంటి కూడా అమ్మడంలో వాళ్ళు ఇన్వాల్వ్ లేరు, ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్లో డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం ఇది కన్జంప్షన్లోనే ఉన్నారు. కేవలం ఇది గాంజా తాగే దాంట్లో లేకపోతే ఇది హ్యాష్ ఆయిల్ తాగే దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. పరారీలో ఉన్న మరో నిందితుడు పాండు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. గాంజా గ్యాంగ్ ను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను సిపి అభినందించారు. రైట్ నౌ తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రేవంత్ రెడ్డికి అర్థం అయ్యే ఉంటుంది. మరి ఒక్కసారి దయచేసి ప్రజల్ని, రాష్ట్ర రైతాంగాన్ని కూడా నేను ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఏం జరుగుతుంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? సరే, మేము కట్టిన కాళేశ్వరంలో 100 కంపోనెంట్లలో ఒక కంపోనెంట్ అయిన బ్యారేజ్, ఆ బ్యారేజ్లో 85 పిల్లర్లు ఉంటే ఒక బ్యారేజ్లో 2 పిల్లర్లలో కొంత నష్టం జరిగి ఉండవచ్చు, కాదని నేను అంటలేను, జరిగి ఉండవచ్చు. మరి వాళ్ళ కాంగ్రెస్ వచ్చినాక ఏం జరుగుతూ ఉంది? ఎస్ఎల్బీసీ అనే ప్రాజెక్టు వీళ్ళ కక్కుర్తికి, వీళ్ళ కమిషన్లకు అడ్డగోలుగా వీళ్ళు ఇష్టారీతిన ముందుకు పోతే అక్కడ ఉన్న పరిస్థితి అంచనా వేయకుండా 6 మంది కార్మికులు జల సమాధి అయిన మాట వాస్తవం కాదా? ఇప్పటికీ వాళ్ళ శవాలు ఆచూకీ దొరకని మాట వాస్తవం కాదా? ఇది కాంగ్రెస్ కక్కుర్తికి, కమిషన్లకు, వాళ్ళు చేసిన వ్యవహారానికి, అవినీతికి నిదర్శనం కాదా? నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వానికి కూడా, ఆ రోజు కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరుగులు పెట్టుకుంటూ వచ్చిందే, 48 గంటల లోపలనే రిపోర్ట్ ఇచ్చిందే. మరి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలితే ఎక్కడ సచ్చింది నీ ఎన్డీఎస్ఏ అని అడుగుతున్నా మోడీ గారిని. ఎక్కడ పోయింది నీ ఎన్డీఎస్ఏ? వట్టెం పంప్ హౌస్ మునిగితే ఎక్కడ సచ్చింది మీ ఎన్డీఎస్ఏ? ఎక్కడ ఉన్నారు ఎన్డీఎస్ఏ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు? మాకు కనబడడం లేదా? సుంకిశాల కూలిపోతే, రిటైనింగ్ వాళ్ళు కూలిపోయి 120 కోట్లు నష్టం జరిగితే ఎక్కడ సచ్చింది మీ ఎన్డీఎస్ఏ? బతికుందా అని ఏ రకంగా వీళ్ళిద్దరిని అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? పెద్దవాగు కొట్టుకొని పోతే కాంగ్రెస్ వచ్చినాక జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పేది, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది, ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయింది, వట్టం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్దవాగు కొట్టుకపోయింది, చెక్ డ్యామ్లు అయితే పటాకులు పేల్చినట్టు పేల్చేస్తున్నారు ఇక్కడ చిల్లర కాంగ్రెస్ నాయకులు. చెక్ డ్యామ్లనే పేల్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఎక్కడ సచ్చింది ఎన్డీఎస్ఏ? ఇది కాదా కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధానికి నిదర్శనం? ఈ వాస్తవాలు కావాలని చెప్పేది. ఎందుకు రాదు ఎన్డీఎస్ఏ? ఆ రోజేమో పిలవకుండానే పరిగెత్తుకొచ్చి 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చి దున్నపోతు ఈనిందని వాడంటే దుడ్డని వీడిగట్టేయమన్నట్టు ఇష్టం వచ్చినట్టు తానా తందాన ఆట ఆడింది కాంగ్రెస్ బీజేపీ కాదా? ఎక్కడ వచ్చారు ఇవాళ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు? ఎందుకు మాట్లాడతలేరు? ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే బీజేపీ వాళ్ళు మాట్లాడరు, వట్టెం పంప్ హౌస్ మునిగితే మాట్లాడరు.
ఏమైంది మరి? చెక్ డ్యాములు పేలిపోతుంటే ఎక్కడో కాదు, బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలోనే చెక్ డ్యాములు పటాకులు పేలినట్టు పేలిపోతుంటే కాంగ్రెస్ నాయకులు పేలుస్తుంటే ఏం చేస్తున్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి? కేసు పెట్టి 4 లోపల ఏరాదా? మరి ఏంది మీ ఇద్దరి మధ్యన ఇంత ఫెవికాల్ బంధం? ప్రజలు చూస్తలేరా? రైతులు గమనిస్తలేరా? అందుకే మేము అనేది దొందే. ఇప్పటికైనా కూడా నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరం మీద ఆగమేఘాల మీద ఉరికొచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పటికైనా నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంఘటనల మీద ఇండిపెండెంట్గా అసలు మేడిగడ్డలో ఏం జరిగిందో ఒక రిటైర్డ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చేపియండి. మేము వద్దంటలేం కదా. ఎవడు పేల్చిండు దాన్ని తేలని బయటికి రాని. కరెక్ట్గా ఎలక్షన్ నెల ముందు ఎట్లా పేలుతుందండి? బ్రహ్మాండమైన వరద ప్రవాహాన్ని తట్టుకొని నిటారుగా నిలబడ్డ మేడిగడ్డ మరి 2 పిల్లర్లు ఎట్లా కుంగుతాయి? ఇవన్నీ తేలాల్సిన అంశాలు. ఖచ్చితంగా తప్పకుండా భవిష్యత్తులో కాలం తెలుస్తుందనే మాట కూడా చెప్తూ ఇంకా చాలా ఉంది చెప్పేది. కానీ ఒకటి మాత్రం నేను అప్పీల్ చేయదలుచుకున్నాను ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి మీదనో మా మీదనో కక్షతో 2.5 ఏళ్ళు మొత్తానికి ఈ రాష్ట్ర రైతాంగాన్ని రాచి రంపాన పెట్టారు, వాళ్ళని ఎండబెట్టారు. సరే, కాలం బాగైంది, మీకు అవసరం పడలేదు కావచ్చు. కానీ ఇప్పుడు మరి ఎల్నీనో ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు, సూపర్ ఎల్నీనో అంటున్నారు ఇంకొంతమంది. తప్పదు ఇప్పుడు నీళ్ళు లిఫ్ట్ చేయడం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. చేసిన రాజకీయం చాలు, చేసిన చిల్లర ప్రచారం చాలు. నిన్నగాక మొన్న మీరు మాట్లాడిన బూతులు అందరం విన్నాం, చెవుల నిండా విన్నాం. ఇక 2.5 ఏళ్ళు మాట్లాడిన బూతులు, కూసిన కారు కూతలు ఇవి చాలు. మా మీద కోపం ఉంటే ఏంటి కేసులే, ఇంకొక 10 కమిషన్లు వేసుకో, ఏం వేసుకుంటా వేసుకో. కానీ కోపం రైతాంగం మీద తీసి వాళ్ళని ఎండబెట్టి, వాళ్ళ పంటలు ఎండబెట్టి, వాళ్ళ కరెంట్ ఇవ్వకుండా, రైతు బంద్ వేయకుండా, నీళ్ళు ఇవ్వకుండా ఏ రకంగా హింసించడం ఏదైతుందో ఇది ప్రభుత్వానికి తగదు, కాంగ్రెస్ పార్టీకి తగదు. ఇకనైనా లిఫ్టింగ్ స్టార్ట్ చేయండి, ఇకనైనా మీ యాక్టింగ్ బంద్ చేయండి, ఇకనైనా గవర్నమెంట్ మీద దృష్టి పెట్టండి, గాసిప్స్ మీద కాదు. గవర్నెన్స్ మీద దృష్టి పెట్టండి, ఇకనైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి, పనికిమాలిన పనుల మీద కాదు అని రేవంత్ రెడ్డి గారు చెప్తూ మళ్ళొకసారి హైకోర్టుకు, అట్లాగే హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన మా న్యాయవాదులు బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టించి భూమిని కాజేసిన ఘటన కలకలం రేపింది. మల్లాపూర్ మండలం మొగలిపేటకు చెందిన మంగళవారపు గంగారం అనే వ్యక్తికి సంగెం గ్రామ శివారులో ఎకరం 27 గుంటల వ్యవసాయ భూమి ఉంది. రైతు బంధు పొందుతున్న గంగారానికి ఇటీవల రుణమాఫీ కూడా అయింది. మళ్లీ తన భూమిపై లోన్ తీసుకోవడానికి వెళ్తే అతను పేరు మీద 27 గుంటల భూమి మాత్రమే ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. తన తండ్రి పేరుతో ఉన్న ఎకరం భూమి గురించి ఎంక్వైరీ చేయించగా గంగారం చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించినట్లు తేలింది. ఆ ఎకరం భూమి ఓబులాపూర్కు చెందిన రాజేశ్వరి పేరున అధికారులు విరాసత్ చేశారని గంగారం తెలుసుకున్నాడు. కంప్లైంట్ ఇచ్చి ఏడాది గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గంగారం కుటుంబ సభ్యులు, కుల సంఘం సభ్యులతో సహా ఆందోళన చేపట్టారు. బతికున్న వ్యక్తి చనిపోయినట్లు సర్టిఫికేట్లు సృష్టించి భూమిని ఎలా విరాసత్ చేస్తారని ప్రశ్నించారు. బాధితుడు గంగారంకి న్యాయం చేయాలని కోరారు. 10 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మంగళవారపు గంగారాము, నేను వాళ్ళ కొడుకు ధర్మరాజుని. మాది ముగులిపేట గ్రామము. మా భూమి ఒబ్లాపూర్ గాన్ల రాజేశ్వరమే పేరట వేసుకున్నది. మా నాన్న బతుకుండగా డెత్ సర్టిఫికేట్ పెట్టి మేము ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అటు తిరిగొచ్చినాము. ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. మా భూమి మాకు పట్టా కావాలని మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. గంగారం అనే వ్యక్తిది సర్వే నెంబర్ 82/1లో ఎకరం భూమి, తన భూమి వేరే వారు పట్టా చేసుకున్నారని నా భూమి బతుకుండగానే చనిపోయినట్టుగా సృష్టించి వేరే వారికి పట్టా చేశారు. అటు భూమి క్యాన్సిల్ చేయవలసిందిగా నాయి బ్రాహ్మ సేవా సంఘం వారితో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. వారు ఈరోజు పట్టా క్యాన్సిల్ చేస్తూ మరి తిరిగి మంగళరావు గంగారం అతను వేరే పేరు మీదనే పట్టా చేయవలసిందిగా కోరినారు. ఇటు విషయంలో వారు తెలియజేయడం ఏమనగా ఫర్దర్గా ఇటు నోటీసు గౌరవ ఆర్డీఓ గారి దగ్గర నుంచి వెళ్ళి అప్పీలేట్ అథారిటీ కాబట్టి వారి దగ్గర నుంచి అప్పీల్ చేసుకుంటూ వారికి నోటీస్ ఇవ్వడం కోసం మేము వారికి నచ్చజెప్పడం జరిగింది. వారు కూడా మాకు అతి త్వరలో నోటీస్ ఇవ్వవలసిందిగా వారు కోరినారు. ఇటు విషయంలో వారంలో వాళ్ళకు నోటీసు మా పై అధికారుల దృష్టి తీసుకెళ్తూ వాటికి నోటీస్ ఇవ్వడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. మరియు ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ కూలీలకు శాపంగా మారింది. ఫేస్ ఐడీతో ఉపాధి కూలీలు తిప్పలు పడుతున్నారు. ఫేస్ ఐడీలు సరిగ్గా రిజిస్టర్ కాకపోవడంతో హాజరు నమోదు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఉపాధి హామీల సమస్యలపై స్పెషల్ స్టోరీ. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో ఉపాధి కూలీల హాజరు శాతాన్ని లెక్కిస్తున్నారు. ఫేస్ ఐడి ద్వారా కూలీల హాజరును నమోదు చేస్తున్నారు. అయితే దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూలీలు గడ్డం పెంచుకున్నా, గుండు గీసుకున్నా, వయసు ప్రభావంతో ముఖంలో మార్పులు వచ్చినా యాప్ వారిని సరిగ్గా గుర్తించడం లేదు. కూలీల హాజరును నమోదు చేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు నానా తంటాలు పడుతున్నారు. 3 ఏళ్ల క్రితం ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీల హాజరును రిజిస్టర్లలో ఎంట్రీ చేశారు. ఇటీవల స్మార్ట్ ఫోన్లలో ఫోటో విధానాన్ని తీసుకువస్తూ కేంద్రం NMMS యాప్ను రూపొందించింది. 2 నెలల క్రితం కేవలం గ్రూప్ సభ్యుల ఫోటో క్యాప్చర్ చేస్తే సరిపోయేది. దీన్ని అప్గ్రేడ్ చేస్తూ ప్రతి ఒక్కరి ఫోటోను నమోదు చేయాలనే రూల్ తెచ్చింది. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాం మేము. మార్నింగ్ ఫోటో వస్తుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫోటో చాలా లేట్ అవుతుంది, మళ్ళీ మాకు ఎండ అవుతుంది, వడదెబ్బ, ఇది వంట తీవ్రత కూడా చాలా ఎక్కువ పెరిగింది కదా, ఫోటో కూడా లేట్ వస్తుంది, సిగ్నల్ వస్తలేదని చాలా వరకు ఆపుతున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. గత కొన్ని రోజుల క్రితం అయితే ఈ ఫేస్ అథెంటికేషన్ ఏముందో దాంట్లో కొద్దిగా ఇబ్బంది ఏర్పడడం జరిగింది. ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏం లేకుండా ఫొటోస్ స్కానింగ్ అవుతున్నాయి. కూలీలకు చాలా ఇబ్బంది అవుతుంది. టైంకు సిగ్నల్స్ లేక కొంచెం ప్రాబ్లంలో ఏదైనా ఇంట్లో ఏదైనా సమస్య జరిగినప్పుడు ఫోటో తీసినప్పుడు గడ్డం ఉండి తర్వాత రోజు మనము ఫోటో తీస్తే రావడం లేదు. ఎవరన్నా ఎక్కడన్నా గుడిలకు పోయో లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా అశుభ్యం జరిగినప్పుడు వాళ్ళు గుండు తీసుకుని వచ్చినప్పుడు ఇలాంటి టైంలో కూడా ఫోటో అన్నది రావడం లేదు. ప్రస్తుతం కూలీల ముఖ కవలికల్లో మార్పులు వచ్చాయి. గడ్డం పెంచినా, గుండు ఉన్నా, కళ్లల్లో మార్పులు వచ్చినా యాప్లో మిస్ మ్యాచ్ అని చూపిస్తుంది. వెలుతురు సరిగా లేకపోయినా, నీడ పడినా, నెట్వర్క్ లేకపోయినా, ఫీల్డ్ అసిస్టెంట్లు సెల్ ఫోన్ కెమెరాలు క్లారిటీ లేకపోయినా కూలీల హాజరు నమోదుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హాజరు నమోదు కాకపోతే కూలీలు ఇంటికి వెళ్లాల్సిందే. మొబైల్ యాప్లో కూలీల హాజరు 2 సార్లు నమోదు చేస్తున్నారు. మొదటి ఫోటోను కూలీలు ఉదయం పనికి వచ్చినప్పుడు, రెండో ఫోటోను పనులు అయ్యాక. దీంతో ఫోటో కోసం దినంలో 4 గంటలు ఎదురు చూడాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం జాబ్ కార్డులు 2,51,000 ఉండగా 4.58 లక్షల మంది సభ్యులున్నారు. యాక్టివ్ జాబ్ కార్డులు 1,56,000 కాగా యాక్టివ్ కూలీలు 2,31,000 ఉన్నారు. ప్రస్తుతం పనులకు కేవలం 23,000 మంది కూలీలు మాత్రమే హాజరవుతున్నారు. ఇక కరువు పనికో వెళ్తున్నాం, వస్తున్నాం, బరాబరి వస్తున్నాము. అవి సిగ్నల్ సరిగా వస్తలేదు. మళ్ళా ఎండకు కూసుండు, మళ్ళీ తినకుండా జల్దీ 4 గంటలు చేయాలనుకుని ఆగం వెళ్ళేస్తున్నాము. వచ్చినా ఇక్కడ పని చేసుడు ఒకటి, మళ్ళీ ఎండకు సచ్చుడు ఒకటి అవుతుంది. ఫోటో 2 ఫోటోలు తీసుకునే వరకు సిగ్నల్ అందక మేము ఒక్కటి దాకా ఉంటున్నాము. అందరూ మంచిగా ఈకేవైసీ కూడా కొంతమంది రానోళ్ళు చేయించుకున్నారు. ఇప్పుడు అందరికీ మంచిగా వస్తుంది. సర్వర్ ఏం సహాయించట్లేదు. అందరూ పని అయితే మంచిగానే జరుగుతుంది. రోజు 2 సార్లు ఫోటో దించడం జరుగుతుంది. ఉపాధి హామీ కూలీల ఫేస్ ఐడి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే వారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. పారదర్శకత పేరుతో తెచ్చిన మొబైల్ ఫేస్ ఐడిని అప్డేట్ చేయాలని ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు కార్మికులు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఆందోళన విరమించమని కార్మికులు పోలీసులు కోరారు. వారు వినకపోవడంతో పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి అదుపు తప్పింది. దీంతో అడ్డు వచ్చిన వారిపై డీఎస్పీ శ్రీనివాస్ చేయి చేసుకున్నారు. పక్కనే ఉన్న బాలుడును కూడా డీఎస్పీ కొట్టారు. ఆ తర్వాత కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. అంతుచిక్కని ఎముకల వ్యాధితో ఆ యువకుడికి ఎదుగుదల ఆగింది. 20 ఏళ్లు దాటినా అమ్మా నాన్నే ఆలనా పాలనా చూస్తున్నారు. వైకల్యం తనను కదలనీయలేని స్థితికి తెచ్చిన ఆత్మవిశ్వాసంతో డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కొలువు సాధించాడు. అద్భుతమైన నైపుణ్యంతో అందరినీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలోని సురేఖ సంతోష్ దంపతుల కొడుకు వెంకటరమణ ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి మరింత సమాచారం అంజయ్య అందిస్తారు.
కథలవు, చేతులు చచ్చుపడిపోయాయి, కానీ సాధించాలనే ఒక తపన ఉంది. ఆ తపనతోనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించిన యువకుడు డిజిటల్ మార్కెటింగ్లో రాణిస్తున్నారు. ప్రధానంగా మనం ప్రస్తుతం వెంకటరమణ వారి ఇంట్లో ఉన్నాం. వెంకటరమణ ప్రధానంగా ఏదైతే 27 సంవత్సరాలుగా మనం చూస్తున్న ఎట్లయితే కనిపిస్తున్నారో అదే విధంగా ఉన్నారు. కానీ ఇతను మాత్రం డిజిటల్ మార్కెటింగ్లో మిగతా వాళ్ళకి ఒక పాఠాలు బోధిస్తున్నారు, ఒక స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నారు. వెంకటరమణ గారు, మీరు ఏం చదువుకున్నారు, ఏం పనిచేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. సో నేను వచ్చేసి ఓపెన్ 10 చేశాను. 2018లో నా ఓపెన్ 10 అంటే ఆదిలాబాద్లోనే ఓపెన్ 10 పూర్తి చేశాను. సో ఓపెన్ 10 తర్వాత నాకు కన్వెన్షనల్ స్కూల్స్ అంటే నాకు 2019లో కొద్దిగా ఆరోగ్యం చిన్న ఇష్యూ కూడా వచ్చింది. సో న్యూరో ప్రాబ్లం లాంటిది. సో దానివల్ల నేను ఫర్దర్ అంటే దాని తర్వాత అది రికవర్ అవ్వడానికి 1 సంవత్సరం పట్టింది. దాని తర్వాత కరోనా ఏదైతే సమయం వల్ల కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నేను ఫర్దర్ ఇంటర్ చేయలేకపోయాను. అంటే చేయలేకపోయానంటే పాసిబిలిటీ కూడా అప్పటి కరోనా టైం కాబట్టి ఎన్వైర్న్మెంట్ కూడా సెట్ కాలేదు. దెన్ ఆఫ్టర్ నేను ఇలా కాదు. సో హయ్యర్ స్టడీస్ చేసిన మళ్ళీ ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ లేకుంటే ఈ థింగ్స్ కానీ మనం నేర్చుకోవాలి కాబట్టి అదేదో ఉన్న స్టడీస్ని ప్రాపర్ స్కిల్స్ని గెయిన్ చేసుకుంటే స్కిల్తో జాబ్ని ట్రై చేయొచ్చు కదా అని ఒక మైండ్ థాట్ వచ్చింది. బేసిక్గా ఇప్పుడున్న ట్రెండ్ కూడా ఇంచుమించు ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది, కానీ గత ఒక 2-3 years బ్యాక్ అలా లేదన్నమాట. సో మ్యాండేటరీ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఉండే. సో ఈ ప్రాసెస్లో నేను వేరే టెక్నికల్ కోర్సెస్ కావచ్చు, లేకపోతే కొన్ని నాకు బేసిక్గా పర్సనల్లీ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే కోడింగ్ రిలేటెడ్ ఇస్తాం అన్నమాట. కాకపోతే అవి చేసే థింగ్స్ అంటే పరిస్థితులు నా దగ్గర లేవు. సరే నాకు అయినంత మటుకు నేను చేద్దామనే ప్రాసెస్లో ఉన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేను నార్మల్గా ఇంటర్నెట్లో సెర్చ్ చేయడము, మా తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ సజెస్ట్ చేయడం కూడా జరిగింది. నేను నార్మల్గా చేస్తుంటే ఫ్రంట్ లైన్స్ మీడియా అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి ఆల్మోస్ట్ 1.2 million ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లో నేను నార్మల్గా చూసాను అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ 6,000కి ఏమో లైవ్ ట్రైనింగ్ 4 months అని చెప్పి నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను. డెమో అటెండ్ అయ్యాను. డెమో బాగా అనిపించింది. ఇమ్మీడియట్గా నేను పేమెంట్ చేశాను. పేమెంట్ చేసి 4 months నేను వాళ్ళ దగ్గర కోర్స్ నేర్చుకున్నాను. కోర్స్ నేర్చుకున్న తర్వాత నేను మళ్ళీ వాళ్ళ దగ్గరే బై గాడ్ గ్రేస్ 2 months ఇంటర్న్షిప్ కూడా చేశాను. ఆఫ్టర్ దెన్ నేను దాని బయటకు వచ్చాక వేరే ఆపర్చునిటీ కోసం సెర్చ్ చేస్తున్న టైంలో ఎవరైతే నాకు ట్రైనర్గా ఇప్పుడు ఫ్రంట్ లైన్స్ మీడియా అని చెప్పిన ఏదైతే కోచ్ ఇన్స్టిట్యూట్ ఉందో అదే ఇన్స్టిట్యూట్లో నాకు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చెప్పిన ట్రైనర్ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఆయన నాకు కాల్ చేసి వెంకట్ ఇట్లా మనమే ఒకటి ఓన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను అన్నాను అవును సార్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రజెంట్ నేను ఆ కంపెనీలో వదిలేశాను కాబట్టి నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. లాస్ట్ ఇయర్ జూన్ జూలై ఆ ప్రాసెస్లో నేను జాయిన్ అయ్యాను. ఆ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు ఆ కంపెనీ అప్పుడే స్టార్ట్ అయింది. అంచనంచరుగా ఇప్పుడు ఆ కంపెనీలో నేను డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లీడ్గా ప్లస్ సపోర్టింగ్ హెడ్ అంటే సపోర్టింగ్ టీమ్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గానే మా బాస్తో కలిసి అంటే మా బాసే ఇంకొక కంపెనీ కూడా పెట్టారు. అది కేకేఎం డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ అని చెప్పి. కేకేఎం డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అన్నమాట. ఇది వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్న బిజినెసెస్కి మేము సర్వీసెస్ ఇస్తాము, వెబ్సైట్ డిజైనింగ్ అదన్నమాట. సో దాంట్లో నా ప్రాసెస్ నా పాత్ర ఏంటంటే నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ టీమ్ మేనేజ్మెంట్ రోల్ అన్నమాట. టీమ్ లీడర్గా మీరు ఏం చేస్తారు, ఎవరికి పాఠాలు బోధిస్తారు, ఎట్లా బోధిస్తారు? టీమ్ లీడర్గా పాఠాలు కాదండి. టీమ్ లీడర్గా నేనంటే నా కింద ఆల్మోస్ట్ ఒక 7 members ఆఫ్ టీమ్ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను వర్క్ ఎలా నడుస్తుంది, వాట్సాప్ ప్రాసెస్, ఒక ప్రాజెక్ట్ వచ్చింది మన చేతిలోకి, ప్రాజెక్ట్ మూమెంట్ ఎలా ఉంది, సో ఎంప్లాయీస్ సినారియో ఎలా ఉంది, వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్లస్ ఆన్ టైంకి వర్క్ అనేది డెలివరీ చేస్తున్నామని ఎలా అనేది ఈ ఏజెన్సీలో వర్క్ మెయిన్గా చూస్తుంటాను. అంటే ఎక్కువ టీమ్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. ఇది ఎడ్యుటెక్ కంపెనీ ఏదైతే ఉందో దాని పేరు ఎయిర్పోర్ట్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. దాంట్లో నేను ఇచ్చే సేవలు వచ్చేసి
టెక్నికల్ సపోర్ట్ అంటే స్టూడెంట్స్కి ఎవరైతే ఇప్పుడు మా దగ్గర కోర్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తుంటాను అన్నమాట. అంటే ఆఫ్టర్ ద క్లాస్ మాకు క్లాస్ వచ్చేసి మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ ఉంటుంది. మోర్ దెన్ మాకు 300 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. క్లాసెస్లో అయితే మా ఫౌండర్ అయిన సుబ్రహ్మణ్యం గారే డౌట్స్ క్లియర్ చేస్తారు. కానీ ఆఫ్టర్ ద క్లాస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కానీ మేమే వాళ్ళకు ఒక గూగుల్ మీట్ తీసుకొని వాళ్ళ క్వైరీస్ని సాల్వ్ చేస్తుంటాం. వెంకటరమణకు వాళ్ళకి సంబంధించిన అమ్మ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కళ్ళ ముందు కొడుకు కదలలేకపోయినప్పటికీ కూడా డిజిటల్ యుగంలో రాణిస్తున్నారు. మిగతా వాళ్ళకి ఎవరైతే అన్నీ ఉండి ఎవరైతే కొంతమంది సోమరిగా వ్యవహరిస్తారో వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విధంగా తన కొడుకు ఎదగడంపై ఈ తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. 6 ఏళ్లలో డబ్బులవుతాయంటే నమ్మారు. కూతురు పెళ్లికో కొడుకు చదువుకో ఆసరా ఉంటుందని రూపాయి కూడబెట్టారు. కానీ ఆ నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్న ఓ సంస్థ వేలాది మంది నోట్లో మట్టి కొట్టి బోర్డు తిప్పేసింది. గుజరాత్ కేంద్రంగా నడిచే యూనిక్ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు కనబడకుండా పోయింది. ఈ దగాకోరు దందాతో బాధితులు రోడ్లపైకి వచ్చి లబ్బోదిబ్బమంటున్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలే లక్ష్యం. 6 ఏళ్లలో మీ డబ్బులు రెట్టింపు అనే ఆకర్షణీయమైన స్లోగన్. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే యూనిక్ మార్కంటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పన్నిన మాయాజాలమిది. రోజుకు 500 నుంచి లక్షల వరకు డిపాజిట్లు సేకరించిన ఈ సంస్థ 2020 వరకు కొంతమందికి డబ్బులు చెల్లించి నమ్మకం కలిగించింది. అధిక రిటర్న్స్ ఇస్తామని, మీ సొమ్మును క్రిప్టోకరెన్సీ లాంటి బిజినెస్ల్లో పెట్టి మంచి ఆదాయం ఇస్తామని సంస్థ ప్రచారం చేసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. తీరా మెచ్యూరిటీ సమయం దగ్గర పడేసరికి కార్యాలయాలకు తాళాలు వేసి బోర్డు తిప్పేసింది. కేవలం ఉమ్మడి జిల్లాలోనే 1,00,000కు పైగా డిపాజిటర్లు, 10,000 మంది ఏజెంట్లు ఈ మాయలో చిక్కుకున్నారంటే మోసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 కోట్ల డిపాజిట్లు సేకరించి ఈ సంస్థ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారిలో అధికంగా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు, వితంతువులే ఉన్నారు. కూతురి పెళ్లి కోసం రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న డబ్బు ఒకరిదైతే ప్రమాదంలో భర్త చనిపోతే వచ్చిన పరిహారం డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న వారు మరికొందరు. ఇప్పుడు బాండ్లు చేతిలో ఉన్న పైసా ఇచ్చే నాథుడు లేక వీరంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా కేవలం కరీంనగర్ ప్రాంతం నుండే వసూలు చేసినట్లు అంచనా. ఈ సంస్థలో చేరితే మంచి కమిషన్ వస్తుందని ఆశపడి పనిచేసిన ఏజెంట్ల పరిస్థితి మరీ దారుణం. 5 నుంచి 6% కమిషన్ కోసం బంధువులు, స్నేహితులతో డిపాజిట్లు చేయించిన వీరు ఇప్పుడు బాధితుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. కొందరు ఏజెంట్లు అప్పులు చేసి మరికొంతమందికి చెల్లించగా మరికొందరు డిపాజిటర్ల ఫిర్యాదుతో జైలు పాలయ్యారు. మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ రాయ్ నేతృత్వంలోని ఈ సంస్థ ప్రజల సొమ్ముతో హోటళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఇప్పుడు నష్టాల సాకుతో చేతులెత్తేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. న్యాయం కోసం బాధితులంతా ఏకమవుతున్నారు. కరీంనగర్లో భారీ సమావేశం ఏర్పాటు చేసి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. పలువురు నాయకులు వీరికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంతర్రాష్ట్ర మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీరు గనక మీ పందా మార్చుకోకుండా ఇంకా బాధితులను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఖబర్దార్, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. మీరు ఊచలు లెక్క పెట్టాల్సిందే, చిప్పకుడు తినాల్సిందే. ఇది మాత్రం నేను ఘంటాపదంగా చెప్తాను. ఎందుకంటే మీ వల్లనే, కేవలం మీరు చేస్తున్నటువంటి ఈ లాబింగ్ వల్లనే, ఈ సిండికేట్ వల్లనే ఈరోజు బాధితులు మోసపోతున్నారు. ఖచ్చితంగా మీరు మీ మనసును మార్చుకొని మీ పద్ధతులను మార్చుకోకుండా ఉంటే మాత్రం రేపు ప్రొద్దున మీ మీదనే మేము ధ్వజం ఎత్తబోతున్నాము. ఈ సమస్యని ఇది గుప్పిట్లో ఉంటే లాభం లేదు, గుప్పిట్ తెరిచి ప్రజల్లోకి వెళ్ళాలి, వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి దీనిపై
ఉద్యమం చేపట్టబోతున్నాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన తెలంగాణలో ఉద్యమం చేపట్టి అన్ని పార్టీలతో కలిసి అన్ని సంఘాలతో కలిసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడబోతున్నాం. నెల నెలా పొదుపు చేస్తే భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన సామాన్యులకు యూనిక్ సంస్థ మిగిల్చింది కన్నీళ్లే. మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో ఐఆర్డీఏ, ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయని నమ్మబలికి చేసిన ఈ భారీ కుంభకోణంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న చిన్నారులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రీ స్కూల్ విద్యను పూర్తి చేసిన పిల్లలకు సర్టిఫికేట్లు, బహుమతులు అందజేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా వారిని 1వ తరగతిలో చేర్పించేలా ప్రోత్సహించారు. చిన్నారుల పూర్వ ప్రాథమిక విద్య పూర్తయినందుకు గుర్తింపుగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం కృషి చేశారు. పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, ప్రదర్శనలు నిర్వహించారు. ములుగు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మంగపేట మండలం కమలాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వర్షానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మంగపేట మండలం కమలాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వర్షానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరంగల్లో చెత్తను తీసుకెళ్లే వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయి. ఇటు కాలనీలో చెత్త పేరుకుపోగా లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన వాహనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సిటీలో చెత్త పేరుకుపోతోంది. పెట్టిన దగ్గరే వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ వాహనాలు తుప్పు పడుతున్నాయి. దుమ్ము ధూళి పట్టిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని వాహనాలపై స్పెషల్ స్టోరీ. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం పెరుగుతోంది. ఏటేటా కాలనీలు, ఇళ్లు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఇంటింటా చెత్త సేకరణ కోసం ఏడాదిలో 10 కోట్ల రూపాయలు వెచ్చించి 80 టాటా ఏసీలు, 27 ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. ఈ వాహనాలతో పాటుగా నగరంలోని చెత్తను తరలించేందుకు కుండీలు, తోపుడు బండ్లు కొనుగోలు చేశారు. ఆ వాహనాలను ఇంజనీరింగ్ అధికారులు, హెల్త్ అధికారులకు అప్పగించాల్సి ఉండగా 6 నెలలు గడుస్తున్నప్పటికీ కొనుగోలు చేసిన వాహనాల గురించి పట్టించుకున్న నాదుడే కరువయ్యారు. ఆ వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అలంకారప్రాయంగా మారాయి.
నగరంలోని డివిజన్లలో చెత్త సేకరణ కోసం వినియోగించేందుకు 107 వాహనాలకు తోడుగా చెత్త కుండీలు, తోపుడు బండ్లు సైతం వినియోగించకపోవడంతో మురుగుతున్నాయి. హన్మకొండలోని అంబేద్కర్ భవన్ దగ్గరకు వెళ్లేందుకు అధికారులు, నగర కార్పొరేటర్లు వస్తూ పోతూ ఉంటారు. కానీ అక్కడ చెత్త చెదారంతో నిండిపోయింది. రోడ్లపై చెత్త కుప్పలు తొలగించకపోవడంతో చెత్త పేరుకుపోయింది. చెత్త తరలించకపోవడంతో కంపు కొడుతుంది. ముక్కు మూసుకొని పోవాల్సి వస్తుందని నగరవాసులు వాపోతున్నారు. ఈ చెత్త ఆ మోరీలో తీసినారు, చెత్త ఆ ట్రాక్టర్ రాదు, ఏది రాదు, అంత వాసన, బాటసారులకు వాసన, దుకాణదారులకు వాసన, అందరికీ వాసన. దీనివల్ల దోమలు, డెంగ్యూ వ్యాధులు అలాంటి ప్రబలే అవకాశాలు వస్తున్నాయి కొందరికి. నాకైతే ఇది వైఫల్యం మున్సిపాలిటీది అనిపిస్తుంది. నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని చెప్తున్నారు అధికారులు. ఆచరణలో శ్రద్ధ చూపటం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. చెత్తను, కుండీలను తోపుడు బండ్ల ద్వారా తరలించాలని, కానీ నాలాల్లో చెత్త, ఇళ్లలో చెత్త వేసేందుకు కుండీలను ఏర్పాటు చేశారు. కానీ చెత్తను ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా తరలించకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. నగరమంతా కంపు కొడుతుందని అంటున్నారు నగరవాసులు. డంపింగ్ యార్డులకు తరలించవలసిన చెత్త ట్రాక్టర్లను కొన్ని చోట్ల, కొన్ని ఆటోనగర్లు అయితేనేమి, కొన్ని మున్సిపాలిటీ సెంటర్లో, కొన్ని డంపింగ్ యార్డ్లో ఆ వాహనాలను పెట్టి తుప్పుపట్టే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆ వాహనాలను త్వరగా బయటికి తీసి చెత్తను తరలించి నగరాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఆ వాహనం తరలించడం వల్ల ఇక్కడ ఉన్న కార్మికులకు కూడా ఉపయోగం జరుగుతుంది. ఆ ఉపయోగం డ్రైవర్లు కానీ, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు కానీ ఉపయోగం పడుతుందని చెప్పి ఈ అధికారులను నేను వెంటనే డిమాండ్ చేస్తాను. నగరపాలక సంస్థకు లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి వాహనాలను తీసుకుని వచ్చిన ఇంజనీరింగ్ అధికారులు వాహనాలను వినియోగించడం, వాటిపై పర్యవేక్షణను గాలికి వదిలేశారు. కొత్త వాహనాలను వినియోగించకుండా మున్సిపల్ కార్పొరేషన్ షెడ్లో ఉంచడం వల్ల ఆ వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పుపట్టిపోతున్నాయి. ప్రజాధనం దుబారా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలు ఫండింగ్ రూపంలో తీసుకొచ్చి మొన్నటిదనక కమిషనర్ గారు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు ఇంటి పన్ను కట్టాలి, నగరం అభివృద్ధి కావాలని చెప్పుకుంటూనే ఎక్కడెక్కడే నిరుపయోగంలో వండుకుంటూ ట్రాక్టర్లు ఉపయోగించట్లేదు. ట్రాక్టర్లు ఉపయోగిస్తే కొంతమంది డ్రైవర్లకు ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా మన డోజర్ డ్రైవర్లకు ఉపాధి దొరుకుతుంది, టాటా ఏసీ డ్రైవర్లకు ఉపాధి దొరుకుతుంది. ఎక్కడ పెరకబోయే చెత్త అక్కడే ఉంటున్నది. వీటిని తరలించకుండా నిరుపయోగంలో నగరానికి తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లలో అవి అట్నే మూలకుంటున్నాయి. వీటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటిని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్తను తరలించడం కోసం 80 టాటా ఏసీలు, 27 ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. కానీ వాహనాలు కొనుగోలు చేసిన ఇంజనీరింగ్ అధికారులు తమకు పూర్తి స్థాయిలో అప్పగించలేదని ఎంహెచ్ఓ చెప్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు తమకు వాహనాలు అప్పగిస్తే చెత్త తరలించేందుకు వినియోగించుకుంటామని చెప్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలతో చెత్త తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. ఈ పథకం ద్వారా మహిళలు భారీ స్థాయిలో ప్రయోజనం పొందుతున్నారు, ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. నేటి కాలంలో పెరిగిన ఛార్జీల భారం మోయలేని మహిళలకు మహాలక్ష్మి పథకం బాసటగా నిలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకం కింద 10 కోట్లకు పైగానే జీరో టికెట్స్ ఇష్యూ అయ్యాయి. పార్టీ అధికారంలోకి వచ్చే క్రమంలో మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీ ఎంతవరకు నెరవేరింది, దానివల్ల ఎంతమంది మహిళలు లబ్ధి పొందుతూ ఉన్నారు, వారి ఆర్థిక స్వాలంబన ఏ విధంగా ఉంది, ఇప్పటి వరకు మహిళలు ఎంత ఆదా చేసుకున్నారు, వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ 6 హామీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం విజయవంతంగా నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పథకాన్ని మహిళలు బాగానే ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 7 డిపోలు ఉంటే మహాలక్ష్మి పథకం కింద దాదాపు 400కు పైగా బస్సులు నడుస్తున్నాయి. ఇందులో 218 ఎక్స్ప్రెస్, 195 పల్లె వెలుగు బస్సు సర్వీసులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం తమకెంతో ఉపయోగంగా ఉందంటున్నారు మహిళా ప్రయాణికులు. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా నేను ప్రతిరోజుకు ఒక 160 రూపాయలని మిగులుబాటు చేసుకుంటున్నాను. ఈ రోజుకు 160 రూపాయలు అంటే నెలకి వచ్చేసి 4,800 రూపాయలు నాకు సేవ్ అవుతున్నాయి.
ఈ మా సామాన్య మనుషుల్ని రేవంత్ రెడ్డి అన్న గుర్తించి ఈ మహాలక్ష్మి పథకం పెట్టి నేను ఈ మహాలక్ష్మి పథకాన్ని 2 సంవత్సరాల నుంచి వినియోగించుకుంటున్నానండి. ఈ డబ్బులనే నేను నా ఇంట్లో ఒక మహాలక్ష్మి ఉంది. నేను ఈ సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఒక చిట్టి ప్రకారంలో వేసుకొని నేను చిట్టి వేసుకుంటున్నాను. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి సత్తుపల్లి, భద్రాచలం, మనుగురు, ఇల్లందు, కోదాడ, సూర్యాపేట, మధిర పట్టణాలకు ఈ పథకం ఉపయోగించుకునే మహిళలు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఇల్లందు టు కొత్తగూడెం, భద్రాచలం టు వెంకటాపురం, మణుగూరు టు భద్రాచలం, సత్తుపల్లి టు అశ్వరావుపేట, ఇల్లందు టు గుండాల, మణుగూరు టు ఏటూరు నాగారం సర్వీసులు ప్రతి 10 నిమిషాలకు అందుబాటులో ఉన్నాయి. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది ఖమ్మం రీజియన్లో మహిళలు భారీగా లబ్ధి పొందారు. నేను ఇల్లందు నుంచి వస్తానండి. రోజు ఎక్స్ప్రెస్ అయినా ఆర్డినరీ ఏ బస్కైనా వస్తా. ఖమ్మం వచ్చి నేను మళ్ళీ పని చేసుకొని వెళ్ళిపోతా. నాకు రోజుకు 100 రూపాయలు మిగులుతాయి. ఒకప్పుడు మాకు డబ్బులు లేక ఖమ్మం రావాలంటే ఇబ్బంది పడేవాళ్ళం. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 290 కోట్ల మందికి మహిళలకు జీరో బిల్లులను ఆర్టీసీ బస్ వారు అందించడం జరిగింది. ఈ పథకం కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది మహిళల కోసం. సగటున రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటా ఉన్నందుకు నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఖమ్మం డిపో నుంచి 102 బస్సులు, మధిర డిపో నుంచి 49, సత్తుపల్లి డిపో నుంచి 73, భద్రాచలం డిపో నుంచి 60, కొత్తగూడెం నుంచి 49, మణుగూరు నుంచి 53 బస్సులు, ఇల్లందు నుంచి 29 బస్సులు ప్రతిరోజు మహాలక్ష్మి పథకం కింద నడుస్తున్నాయి. ఖమ్మం నుంచి 29,000 మంది, మధిర డిపో నుంచి 12,674, సత్తుపల్లి నుంచి 23,658 మంది, భద్రాచలం నుంచి 14,275, కొత్తగూడెం నుంచి 17,854, మణుగూరు నుంచి 18,140, ఇల్లందు నుంచి 5,244 మంది సరాసరిన ప్రతిరోజు ప్రయాణిస్తున్నారు. అత్యధికంగా ఖమ్మం నుంచి, అత్యల్పంగా ఇల్లందు నుంచి మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చే కూలీలు, చిరు వ్యాపారులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారే కాక విద్యార్థినులు ఈ పథకాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. నాకు ఫ్రీ బస్ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మంత్లీ 4,200 దాకా నాకు సేవ్ అవుతున్నాయి. నేను హ్యాపీగా జర్నీ చేస్తున్నాను. ఒకప్పుడు పాస్ కోసం లైన్లో నిలబడి డబ్బులు పే చేసి 4,000 5,000 పే చేసి పాస్ తీసుకొని వచ్చి ఎక్కేది. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. జస్ట్ ఒక ఆధార్ కార్డ్ చూపిస్తే ఈజీగా ఎక్కేయచ్చు. వృద్ధులకి, మహిళలకి, గర్భిణీ స్త్రీలకి, స్టూడెంట్స్కి అందరికీ మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రీ బస్ ఎంతగానో. డైలీ వచ్చేసి 100 రూపీస్ నాకు సేవ్ అవుతున్నాయి. మంత్లీ 2,000 3,000 అట్లా సేవ్ అవుతున్నాయి. ఇంతకుముందు ఛార్జీలు అవి ఇవి కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది సార్. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 10,14,41,279 జీరో టికెట్స్ మహాలక్ష్మి పథకం కింద ఇష్యూ అయ్యాయి. ఖమ్మం రీజియన్లోని 7 డిపోల పరిధిలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల సందడి కనిపిస్తోంది. మహాలక్ష్మి పథకం మొదలయ్యాక రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్న మహిళా భక్తుల సంఖ్య కూడా పెరిగింది. ఖమ్మం డిపో పరిధిలో ఇప్పటి వరకు 2,43,00,000, మధిర డిపో పరిధిలో 1,63,00,000, సత్తుపల్లి డిపోలో 1,84,00,000, భద్రాచలం డిపో నుంచి 1,19,00,000, కొత్తగూడెం డిపో నుంచి 1,49,00,000, మణుగూరు డిపో నుంచి 1,52,00,000, ఇల్లందు డిపో నుంచి 43,99,000 జీరో టికెట్ల కింద ప్రయాణం చేశారు. దాదాపు 291 కోట్ల మహిళామణులు ట్రావెల్ చేయడం జరిగింది. అలా ట్రావెల్ చేయడం వలన వాళ్ళు 10,000 కోట్ల రూపాయల ఆదా చేసుకోవడం అనేది జరిగింది. అది చాలా నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఖర్చును వాళ్ళు తగ్గించుకోవడం వలన వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారని అనుకోవాలి. అలానే ఆర్టీసీకి కూడా గవర్నమెంట్ చాలా మేలు చేసినట్టు అయింది. అందులో భాగంగా ఖమ్మం రీజియన్లో తలుచుకుంటే ఇప్పటివరకు 10,16,00,000 మంది మహిళామణులు ట్రావెల్ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తొలి రోజుల్లో సరిపడా డ్రైవర్లు, కండక్టర్లు లేరు. 414 బస్సులకు గాను 1000 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు. ఒక్కో బస్సుకు ప్రతిరోజు సరాసరిన 81 లీటర్ల డీజిల్ పడుతోంది. ప్రతిరోజు ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు 60 లక్షల రూపాయలు భరిస్తుంది. ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడింది. కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకే ప్రతిరోజు 1,23,000 మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్సు పథకం ఎంతో సత్ఫలితాలను ఇస్తూ ఉంది. అనేక మంది మహిళలు దీని ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి ప్రయాణం చేస్తున్న మహిళలందరూ కూడా డబ్బును ఆదా చేసుకొని తమ సొంత పనుల కోసం వాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి పథకం అనేక చోట్ల ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మహిళలంతా కూడా కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.